వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే జావాలోని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోని సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట ఇది. సో ఇదే పాలిమార్ఫిజం. సో ఈ పాలిమార్ఫిజాన్ని మన రియల్ వరల్డ్ లో మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. డైలీ వాడుతూనే ఉంటాం. సో ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలిమార్ఫిజం డెఫినేషన్ చూస్తే పాలి అంటే మెనీ అనమాట, మార్ఫిజం అంటే ఫార్మ్స్ అనమాట. అంటే వన్ థింగ్ కెన్ బి మెనీ ఫార్మ్స్. ఆబ్జెక్ట్ కానీ ఒక క్లాస్ కానీ మెనీ ఫార్మ్స్ లో ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుంటే మనం అక్కడ రెస్టారెంట్ లో బిల్లు కట్టేటప్పుడు కానీ మనకి చాలా టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే నువ్వు కార్డు ద్వారా పే చేయొచ్చు, క్యాష్ పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. సో ఇట్లాగా మెనీ ఫార్మ్స్ చేయొచ్చు. కానీ అక్కడ మనం చేసే మెథడ్ మాత్రం ఒకటే, ఏది పేమెంట్. ఓకేనా, పేమెంట్ ని మనం డిఫరెంట్ గా ఫార్మ్స్ లో చేస్తున్నాం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ అనేవాడు ఇంట్లో పేరెంట్ గా ఉంటాడు, చైల్డ్ గా ఉంటాడు, అండ్ కాలేజ్ లో స్టూడెంట్ గా ఉంటాడు, ఆఫీస్ లో ఎంప్లాయీ గా ఉంటాడు. సో ఇట్లాగా వన్ థింగ్, వన్ ఆబ్జెక్ట్ ఆర్ వన్ క్లాస్, వన్ మెథడ్, ఇట్ క్యాన్ బి మెనీ ఫార్మ్స్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో మన నోటిఫికేషన్ తీసుకోండి. నోటిఫికేషన్ అనే ఒక యాక్షన్, అది ఈమెయిల్ నోటిఫికేషన్ అవ్వచ్చు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అవ్వచ్చు, వాట్సాప్ నోటిఫికేషన్ అవ్వచ్చు. సో ఇట్లాగా మెనీ ఫార్మ్స్ అనమాట. వన్ థింగ్ కెన్ బి మెనీ ఫార్మ్స్ అనమాట. సో ఇది పాలిమార్ఫిజం. సో ఈ పాలిమార్ఫిజం ని మన రియల్ వరల్డ్ లో చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం. చెప్పాను కదా, మనకున్న షాప్ లోకి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా మనం ఈ పాలిమార్ఫిజం ని జనరల్ గా యూజ్ చేస్తుంటాం. సో ఇది కామన్ గా టూ టైప్స్ అనమాట. సో ఒకటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రెండోది రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఈ కంపైల్ టైం, రన్ టైం ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ కంపైల్ టైం మాట్లాడుకుంటే, కంపైల్ టైం పాలిమార్ఫిజం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్ పాలిమార్ఫిజం అనమాట. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటంటే, మెథడ్ నేమ్ ఉంటుంది కదా, సో ఈ మెథడ్ నేమ్ ఒకటే ఉంటుంది, కానీ అందులో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ ఎంట్రీ చేస్తుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు యాడ్ అనే ఒక మెథడ్ ఉంది, దాంట్లో ఇంట్ ఏ ఇంట్ బి అనే ఒక రెండు పారామీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వేరే క్లాస్ లో అదే వాయిడ్ అనే మెథడ్ ఉంది, దాంట్లో మళ్ళీ ఇంట్ ఏ ఇంట్ బి అనే మెథడ్స్ పారామీటర్స్ రాకూడదు అనమాట. ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి, ఆర్ డబుల్ ఏ డబుల్ బి, ఆర్ లాంగ్ ఏ లాంగ్ బి, ఇట్లా ఉండొచ్చు అనమాట. సో సేమ్ గా ఉండకూడదు అనమాట. సో అది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఓవర్లోడింగ్ పాలిమార్ఫిజం అనమాట. దీన్ని ఓవర్లోడింగ్ పాలిమార్ఫిజం అంటారు. సో రన్ టైం వచ్చేసి, రన్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఇది ఓవర్ రైడింగ్ అనమాట. సో ఈ ఓవర్ రైడింగ్, అసలు మెయిన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్, ఓవర్లోడింగ్ అంటే సింపుల్, మెథడ్ నేమ్ సేమ్ గా ఉంటుంది విత్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. ఓకేనా, సింపుల్ గా అది మెథడ్ నేమ్ ఒకటే ఉంటుంది విత్ డిఫరెంట్ పారామీటర్స్ గా ఉంటాయి అనమాట. సో ఇది ఓవర్లోడింగ్ అనమాట. ఓవర్ రైడింగ్ ఏంటంటే ఒక మెథడ్ నేమ్ ఆల్రెడీ వేరే క్లాసెస్ లో, వేరే చైల్డ్ క్లాస్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో అది ఓవర్ రైడింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. సో ఆ స్టూడెంట్ అనే క్లాస్ లో అటెండెన్స్ అనే ఒక మెథడ్ ఉంది అనుకోండి. సో అటెండెన్స్ అనే మెథడ్ ఉంది. సో అదే అటెండెన్స్ మెథడ్ కింద వేరే క్లాస్ కి మనం ఎక్స్టెండ్ చేసాం, స్టూడెంట్ ని కాలేజ్ అనే క్లాస్ లోకి ఎక్స్టెండ్ చేసాం. సో అక్కడ కూడా అటెండెన్స్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. సో ఇది ఓవర్ రైడ్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఓవర్ రైడ్ గురించి, ఓవర్ రైడ్ ని ఇక్కడ రన్ టైం పాలిమార్ఫిజం అంటారు. ఇక్కడ పాలిమార్ఫిజం లో సో సింపుల్ గా చెప్పాలంటే క్లియర్ గా చెప్తా చూడండి. ఒక మెథడ్ లో, ఒక క్లాస్ లో ఉన్న మెథడ్ ఆల్రెడీ ఇంకో క్లాస్ లో ఉంది, అయినా మళ్ళీ దీంట్లో రాసాను సేమ్ మెథడ్. సో దాన్నే ఓవర్ రైడింగ్ అని అంటారు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇన్హెరిటెన్స్ ఎందుకంటే మనం ఏబిసి అనే ఒక మూడు ఫార్మ్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి, పేమెంట్ అనేది తీసుకోండి. సో ఈ పేమెంట్ అనేది 3 మెథడ్స్ ఉన్నాయి, కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. ఓకేనా, మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మన ఒకే ఒక యాక్షన్, మనం పేమెంట్ అనే ఒక యాక్షన్ చేస్తున్నాం అంతే. ఆ పేమెంట్ అనే యాక్షన్ మనకు 3 టైప్స్ ఫార్మ్స్ గా తయారైంది అనమాట. సో ఈ త్రీ టైప్స్ ఫార్మ్స్ ని మనం మామూలుగా కోడ్ లో ఎలా రాసుకుంటామంటే, ఫస్ట్ పేమెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసి పేమెంట్ లో ఒక మెథడ్ రాస్తాం. ఓకేనా, పేమెంట్ అని చెప్పి ఒక మెథడ్ రాస్తాం. ఆ మెథడ్ లో మనకు కావాల్సిన లాజిక్ అంతా రాస్తాం.
దాన్ని ఇక్కడ కార్డ్ లో మనం పేమెంట్ మెథడ్ రాయకుండా దీన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ క్లాస్ పేమెంట్, ఓకే, ఇక్కడ పే అనే మెథడ్ ఉంది, ఇక్కడ మన లాజిక్ అంతా రాసాం. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ కార్డ్ అనేది ఉంది కదా, సో ఈ కార్డ్ అనే క్లాస్ ఇక్కడ రాస్తాం, క్లాస్ కార్డ్. మళ్ళీ మనం ఈ పేమెంట్ మెథడ్ అంతా రాయని అవసరం లేదనమాట, దీన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఎక్స్టెండ్స్, ఇది అక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ అనమాట. ఇది ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడితే ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ప్రతిదీ బిహేవియర్స్ కానీ దీనిలోకి వాడుకోవచ్చు అనమాట. సో ఎక్స్టెండ్స్ పేమెంట్, ఐ మీన్ పే ఆర్ పేమెంట్ క్లాస్ ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం మెథడ్స్ రాసుకుంటాం, కార్డ్ పే, క్లోజ్. ఓకేనా? సేమ్ ఇప్పుడు అట్లాగే నెట్ బ్యాంకింగ్ కి మళ్ళీ సేమ్ క్లాస్ నెట్ బ్యాంకింగ్ ఎక్స్టెండ్ టు పేమెంట్, దీన్ని మళ్ళీ ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటాం, మళ్ళీ క్లాస్ యూపీఐ ఎక్స్టెండ్స్ టు పేమెంట్. ఓకేనా? ఈ మెయిన్ క్లాస్ ని అన్నిటి దగ్గర ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని మనం ఓవర్ రైడ్ అవుతా వస్తుంది అనమాట. అంటే మనం దీంట్లో ఉన్న మెథడ్స్ దీంట్లో వాడాం, దీంట్లో ఉన్న మెథడ్స్ దీంట్లో వాడాం. ఎందుకు వాడాం, మనం మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా వీటికి. సో ఆబ్జెక్ట్ మనం లాస్ట్ ఏ క్లాస్ అయితే రాస్తామో ఎక్స్టెండ్ చేసుకున్న లాస్ట్ లో, ఐ మీన్ ఇక్కడ ఇది వచ్చి ఇక్కడికి ఎక్స్టెండ్ అయింది, ఇది వచ్చి ఇక్కడికి ఎక్స్టెండ్, ఇది వచ్చి ఇక్కడికి ఎక్స్టెండ్ అయింది కదా. సో అంటే ఐ మీన్ మెథడ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. సో ఈ మెథడ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు లాస్ట్ లో వచ్చేది యూపీఐ అనమాట, యూపీఐ ఫామ్. సో యూపీఐకి ఒక్కదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు అనమాట. మనం అర్థమైందా? వీటికి సపరేట్ గా చేసుకోవాలన్నమాట, వీటి అంటే యూజర్ చూస్ చేసుకునే దాన్ని బట్టి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను సేమ్ రెస్టారెంట్ అనుకోండి, సేమ్ రెస్టారెంట్ నేను వెళ్ళాను, నేను యూపీఐ చేద్దాం అనుకున్నప్పుడు యూపీఐకి ఒక లాజిక్ రాస్తాను. యూపీఐ లాజిక్ రాస్తే మస్ట్ షుడ్ గా ఉండాల్సింది పేమెంట్ అనే లాజిక్, దాని అందులో పేమెంట్ అనే లాజిక్ ఉండాలి. లేదా వేరే వేరే ఒక పర్సన్ వచ్చేసి కార్డు ద్వారా పే చేస్తున్నాడు, సో ఇప్పుడు కార్డుకి కూడా మనం కోడ్ రాయాలి కదా. సో అట్లా రాయకుండా ఇక్కడున్న మెథడ్స్ ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇదనమాట రన్ టైం పాలిమార్ఫిజం కానీ, నార్మల్ గా కంపైల్ టైం పాలిమార్ఫిజం కానీ. సో ఇది అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే చెప్పాను కదా, కోడ్ రీయూజబిలిటీ, మళ్ళీ మళ్ళీ కోడ్ రాయకుండా ఇక్కడున్న కోడ్ ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది రన్ టైం పాలిమార్ఫిజం అండ్ కంపైల్ టైం పాలిమార్ఫిజం, ఓవరాల్ పాలిమార్ఫిజం. సో ఇప్పుడు దీన్ని ఎక్లిప్స్ లో ఒకసారి చూద్దాం, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుంటే, సో ఇది మన మెయిన్ మెథడ్ అనమాట. సో ఈ మెయిన్ మెథడ్ లో మనం క్లాస్ రాద్దాం. సో ఫస్ట్ మన పేమెంట్ మెథడ్ ఉంది కదా, మెయిన్ మన వన్ ఆబ్జెక్ట్ మెనీ ఫార్మ్స్ కదా. సో ఫస్ట్ మన ఇది రాద్దాం, క్లాస్ పేమెంట్. సో ఇదనమాట మన క్లాస్. సో ఇప్పుడు క్లాస్ పేమెంట్ కి మనం యూపీఐ, కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్, సో ఈ మూడు మెథడ్స్ రాయిపోతాం, ఈ మూడు ఫార్మ్స్ రాయిపోతాం అనమాట. సో ఫస్ట్ పేమెంట్ లో మనకి ఏం జరగాలి, ఏ మెథడ్స్ ఉండాలని రాసుకుందాం. సో పబ్లిక్ ఓకేనా, ఇప్పుడు పేమెంట్ డన్ అని ఇప్పుడు మనకు ఒక మెథడ్ రాసుకుందాం, జస్ట్ అర్థమయ్యే దానికి బేసిక్ గా రాద్దాం. సో ఇప్పుడు పేమెంట్ అనే క్లాస్ లో పే అనే మెథడ్ లో మనకు పేమెంట్ డన్ అని పడిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి పేమెంట్ అని మెయిన్ క్లాస్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ కార్డ్, సో ఈ మూడింటి వేయాలన్నమాట. సో ఫస్ట్ యూపీఐకి రాద్దాం. సో పబ్లిక్ యూపీఐ చెప్పాను కదా, ఇక్కడ ఓవర్ రైడ్ కానీ మనం ఐ మీన్ కంపైల్ టైం పాలిమార్ఫిజం కానీ రన్ టైం పాలిమార్ఫిజం కానీ చేయాలి. సో ఇప్పుడు మనం కంపైల్ టైం ఐ మీన్ రన్ టైం పాలిమార్ఫిజం చేస్తాం. రన్ టైం పాలిమార్ఫిజం ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఓవర్ రైడ్ అనమాట. సో ఓవర్ రైడ్ అంటే ఒక క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఐ మీన్ ఒక క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఇంకో క్లాస్ లో వాడుకోవడం అనమాట. సో ఇక్కడ వాడుకోవాలంటే ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. ఎక్స్టెండ్స్ మన మెయిన్ క్లాస్ ఏంది, ఐ మీన్ మెయిన్ పర్పస్ ఆఫ్ క్లాస్ ఏంది, పేమెంట్. ఓకేనా? ఈ క్లాస్ లో పబ్లిక్ వాయిడ్
ఆర్ ఇక్కడ వార్డ్ కాదు, క్లాస్ రావాలి. ఇక్కడ ఐ మీన్ పబ్లిక్ క్లాస్ రావాలి. సో ఇక్కడ ఒకటే క్లాస్ పబ్లిక్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసాం కదా, సో ఇక్కడ ఓవర్ రైడ్ అవుద్ది అనమాట. సో ఆ క్లాస్ ని కింద వాడుకోవాలన్నమాట, అదే కదా ఓవర్ రైడ్. సో void pay. So payment done by UPI. ఓకే, ఇక్కడ యూపీఐ చెప్పింది అనమాట. మనం ఇలాగే నెట్ బ్యాంకింగ్కి రాసుకుంటాం. నెట్ బ్యాంక్ అండ్ అలాగే కార్డుకి రాసుకుంటాం. కార్డ్ అండ్ బ్యాంకింగ్ అండ్ కార్డ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒకే ఒక మెయిన్ ఒక మన యాక్షన్ క్రియేట్ చేసాం, దానికి 3 ఫార్మ్స్ రాసాం. ఒకటి యూపీఐ ద్వారా చేయొచ్చు, అండ్ నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, అండ్ కార్డ్ ద్వారా చేయొచ్చు. సో ఈ మెయిన్ రాసాం అనమాట. సో ఇక్కడ వాయిడ్ పే అనే మెథడ్ లో ఏముందంటే, మన యూజర్ ఎంత, ఐ మీన్ బిల్ ఎంత అయింది అని ఆ లాజిక్ అంతా ఉంటుంది అనమాట. సో అది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లో ఉన్నప్పుడు ఆ కోడ్ అంతా రాయొచ్చు. బెస్ట్ ఓవరాల్ గా అర్థమయ్యేదానికి అనమాట. సో పే అనే ఒక లాజిక్ ఉంది. పే మనం ఎంత బిల్ అయింది, మనం ఎంత కట్టాలి అనేది అంతా పే అనేది అంటుంటది అనమాట. సో ఈ పే నువ్వు యూపీఐ ద్వారా చేస్తావా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తావా, అండ్ కార్డ్ ద్వారా చేస్తావా అనేది యూజర్ ఇష్టం. సో అందుకోసమే ఆ పే అనేది మనం బ్యాక్ ఎండ్ లాజిక్ లో ప్రతి ఒక్క ఫార్మ్స్ లో రాయకుండా మనం ఒకటే ఫామ్ లో రాసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. దాంట్లో ఉన్న మెథడ్స్, అది ఓవర్ రైడ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనం కింద ప్రతి క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన దానికంటే ముందు మనం అన్ని ఆబ్జెక్ట్స్ ని ఒకే క్లాస్ హ్యాండిల్ చేస్తుంది. పేమెంట్ అనే క్లాస్ హ్యాండిల్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ పేమెంట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఈ అన్ని ఆబ్జెక్ట్స్ ని మామూలుగా మనం ఒక క్లాస్ అనుకోండి, ఒక క్లాస్ సింపుల్ గా మనం పేమెంట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ పేమెంట్ అని చెప్పి ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనకి 3 ఫార్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి పేమెంట్ దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసేయాలి. సో పే అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం అనమాట. సో వేరియబుల్ నేమ్ ఇచ్చాం కాబట్టి, సో ఇప్పుడు మన మూడుకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని వేరియబుల్ నేమ్ పి అని యూజ్ చేసుకొని మూడుటి ఆబ్జెక్ట్స్ ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం యూపీఐకి చేద్దాం. పి ఈక్వల్ టు న్యూ యూపీఐ పి డాట్ ఐ మీన్ ఉండకూడదు, పి డాట్ పే అనమాట. ఓకేనా, ఇప్పుడు యూపీఐ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు సింపుల్ గా నెక్స్ట్ పి ఈక్వల్ టు న్యూ నెట్ బ్యాంకింగ్, సేమ్ పి డాట్ పే. ఓకేనా, ఇక్కడ నెట్ బ్యాంక్ అని రాసాము. సో స్పెల్లింగ్ మిస్టేక్. సో నెట్ బ్యాంక్ సేమ్ యాజ్ యూజువల్ పి డాట్ న్యూ కార్డ్ పి డాట్ పే. ఓకేనా, ఇదన్నమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి 3 ప్రింట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనం మామూలుగా సెలక్షన్స్ అండ్ మన లాజిక్ ఇక్కడ రాయాలి, కానీ ఫామ్ అది పాలిమార్ఫిజం అయితే ఇదనమాట. వన్ థింగ్ ఐ మీన్ ఇక్కడ మనం ఒక క్లాసే వాడాం, పేమెంట్ అనే ఒక క్లాస్ వాడాం. సో ఆ క్లాస్ ని మనం మెనీ ఫార్మ్స్ గా రాసాం అనమాట. ఇది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ పాలిమార్ఫిజం అనమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.